హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బీయింగ్ ఐకానిక్ ఆర్ ఇండియన్ బ్లాగర్ భావన. అయితే ఈరోజు దసరా అండ్ దసరా రోజు అన్నదానం చేస్తాను ఎవ్రీ ఇయర్. దసరా రోజే కాదు, ఆ దసరా నవరాత్రి టైంలో ఎప్పుడు వీలవుతే అప్పుడు డొనేషన్ చేస్తాను. అయితే ఎవ్రీ ఇయర్ మా తాతయ్య, పెద్దనాన్న ఇంకా అమ్మవారి పేరు మీద ఇస్తాను. కానీ ఈసారి మా తాతయ్య పేరు తీసేసి మా అమ్మమ్మ పేరు యాడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇయర్ మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారు. సో పెద్దనాన్న కోవిడ్ టైంలో ఎక్స్పైర్ అయ్యారు అండ్ మా తాతయ్య 2013లో ఎక్స్పైర్ అయ్యారు. మా పెద్దనాన్న 2021లో ఎక్స్పైర్ అయ్యారు. కోవిడ్ హిట్ అయినప్పుడు ఆయన అప్పుడు ఎక్స్పైర్. సో అప్పటి నుంచి చేస్తూ ఉంటా. దాని ముందు కూడా చేసేదాన్ని, కాకపోతే జాబ్ వచ్చిన దగ్గర నేను చేస్తున్నా. కొన్నిసార్లు బ్లాంకెట్స్ ఇస్తాను, కొన్నిసార్లు ఇట్లా డొనేషన్ చేస్తాను. అయితే ఇదొక ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఓల్డ్ ఏజ్ హోమ్ పేరు రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్. సో అక్కడికి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేస్తాం. కానీ ఈసారి ఐ డెంట్ గో, ఐ ఓన్లీ డొనేటెడ్ మనీ. ఈచ్ టైమ్ ఐ గో దేర్ నాకు అదొక చాలా బాధగా ఉంటుంది. వాళ్ళని అట్లా చూడలేము. ఎంత డిస్టర్బింగ్గా ఉంటుంది అంటే వెరీ డిస్టర్బింగ్. అందుకే ఈసారి ఓన్లీ మనీ ఇచ్చి వాళ్ళని ఫోటోలు పంపించమని చెప్పాను. సో దీస్ ఆర్ ద ఫొటోస్ దట్ దే హ్యావ్ షేర్డ్. సో బ్లెస్డ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు ఫీడ్ సచ్ పీపుల్. మామూలు కిడ్స్వి కూడా ఉంటాయి, కానీ somehow these people are old కదా, people who have passed away. సో వాళ్ళ పేరు మీద ఇద్దామని ఐ డూ ఇట్ టు అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో దిస్ ఇస్ రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్, కూకట్పల్లి. Very close to my house, not very close but close to my house. So that is where all this donation happened. Very first time when I went to this old age home, I literally cried and came back. I could not see their health conditions there. I don't know how people leave their family and stay comfortably at home. If you listen to their stories, it is so hurting. Oh my god, I can't say. I wish you to donate such things. Take care. Bye bye.